దినవృత్తాంతములు రెండవ గ్రంథము మొదటి అధ్యాయం. దినవృత్తాంతములు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము 7వ వాక్యం నుండి చదువుతున్నాను. దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. ద బుక్ ఆఫ్ 2 Chronicle chapter 1 verses from 7 onwards. ఆ రాత్రి అందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాని అడుగుమని సెలవీయగా, సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక, దేవా యెహోవా, నీవు నా తండ్రివైన అబ్రహామునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకు ఎవరికైనాను నీ తర్వాత వచ్చు రాజులకైనాను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అని చెప్పాను. పిమ్మట సొలొమోను గిబియాలో నుండు సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును విడిచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీయులను ఏలుచుండెను. క్రీస్తునందు అత్యంత ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామాన ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరికీ శుభములను వందనాలను తెలియజేస్తున్నాను. ఎవ్రీ డే విత్ జీసస్ అనేటటువంటి చక్కటి ఆరాధన కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామమున శుభాలు తెలియజేస్తున్నాను. మరి మనం సంవత్సరంలో బైబిల్ని కంప్లీట్ చేయవాలన్న దృఢ సంకల్పంతో ప్రతి దినం ఒక 3 లేదా 4 అధ్యాయములు చదువుతూ అందులో ఉన్నటువంటి ఆత్మీయ ఆధ్యాత్మిక సత్యాలను మనం గ్రహిస్తూ వస్తూ ఉన్నాం. మరి ఈ దినం మీ అందరికీ ఇవ్వబడినటువంటి వాక్య భాగము దినవృత్తాంతములు 2వ గ్రంథం మొదటి అధ్యాయం, 2వ అధ్యాయము, 3వ అధ్యాయమును దయచేసి చదవాలని మిమ్మల్ని కోరి ఉన్నాను. చదివి ఉన్నట్లయితే మీ అందరికి ప్రత్యేకమైన ప్రభువైన యేసు క్రీస్తు నామమున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఒకవేళ చదవలేకపోయి ఉంటే దయచేసి మిగిలిన టైంలోనైనా ఆ అధ్యాయములను చదవండి. సంవత్సరంలో మనము బైబిల్ను కంప్లీట్ చేసిన వారం అవుతాం. ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథం మొదటి అధ్యాయంలో సొలొమోను రాజు దేవుని ఎదుట చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. 2వ అధ్యాయంలో దేవాలయమును కట్టడానికి మరి సొలొమోను రాజు కలిగి ఉన్న గొప్ప భారమును మనము 2nd చాప్టర్లో చూస్తాం. 3వ అధ్యాయంలో ఆయన దేవాలయమును కట్టుచున్న విధానం, ఎంత గొప్పగా ఆ దేవాలయమును మరి కట్టడానికి సొలొమోను రాజు ప్రయత్నం చేశాడో ఆ విషయాలను మనము ఈ దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ మరి సొలొమోను చేసినటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యంగా 2వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం మొదటి అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యములో కూడా
ఈ వృత్తాంతము మనకు కనబడుతుంది. ఇందులో దేవుడు అతనికి ప్రత్యక్షమైనట్టుగా చూస్తున్నాం. దేవుడు దర్శనమిచ్చినట్టుగా, దేవుని అనుగ్రహము అతడు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలామంది ఋషులు కానీ, మునీశ్వరులు కానీ, యాగాలు చేసేవారు కానీ, చాలామంది దేవుడు కనబడాలని, దేవుని ప్రత్యక్షత కలగాలని, దేవుని ప్రసన్నత కొరకు, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కొరకు ఎన్నో యాగాలు చేసిన వారు ఉన్నారు. ఎన్నో మరి ధర్మాలు చేసినటువంటి వారు, ఎన్నో ఉపవాసాలు చేసినటువంటి వారు, మరి ఎన్నో హోమాలు చేసినటువంటి వారు, ఎన్నో ప్రార్థనలు చేసినటువంటి వారు, మనము ఎన్నో దీక్షలు చేసినటువంటి వారు మరి భూమి మీద ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా మనకు కనబడుతూ ఉంటారు. కాబట్టి మరి అనేక మంది యాగాలు చేశారు, ప్రార్థన చేశారు, దేవుని చూడాలి, దేవుని ప్రసన్నం చేసుకోవాలి, దేవుని దగ్గర తనకున్నటువంటి ఆ ఒక కోరికను నెరవేర్చుకోవాలని చాలామంది చేసినటువంటి ప్రార్థనలు కొన్ని సఫలీకృతం అయ్యాయి, మరికొన్ని సఫలీకృతం కాలేకపోయాయి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవాది దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు సొలొమోను రాజుకు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రత్యక్షమై సొలొమోను రాజును దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే, నీకు ఏమి కావాలి అని. వాట్ డు యు వాంట్? నీకేమి కావాలి? దేవుడు చాలా చక్కగా మరి సొలొమోను రాజును ఆప్షన్స్ అడుగుతున్నట్టుగా మరి మన యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. నీకేమి కావాలి? మనం ప్రతిదినం ఎన్నో ప్రార్థనలు చేస్తుంటాం. మనకు ఏం కావాలని చాలామంది, దేవుడు ఒకవేళ ప్రత్యక్షమైతే నీకేం కావాలని నిన్ను అడిగితే, నన్ను అడిగితే మనం ఏం జవాబు చెప్తాం? కొంతమంది డబ్బు కావాలని కోరుకునే వాళ్ళు, కొంతమంది పేరు కావాలని కోరుకునే వాళ్ళు, కొంతమంది మంచి గృహాలు కావాలనుకునేవారు, కొంతమంది నగలు కావాలని కోరుకునేవారు, కొంతమంది కార్లు కావాలని కోరుకునేవారు, కొంతమంది గృహాలు కావాలనుకునేవారు, కొంతమంది భూమి జాగాలు కావాలని కోరుకునేవారు. ప్రతి దినము కొన్ని కోటాను కోట్ల ప్రేయర్స్ దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఒక స్కూల్లో మరి టీచర్ అడిగాడట, ఒరే మరి రాజు నీకేం కావాలని అడుగుతావురా, దేవుడు నీకు ప్రత్యక్షం అయితే అని రాజుని అడిగాడట. సరే, ఆ రాజు అనే వ్యక్తి అన్నాడట, దేవా నాకు ఒక కారు దయచేయండి అని అడుగుతాను అన్నాడట. ఒరే రవి, నీకేం కావాలని అడుగుతావురా, దేవుడు కనుక నీకు ప్రత్యక్షమైతే నువ్వేం కావాలని కోరుకుంటావు అంటే ఆ పిల్లవాడు అన్నాడట, మాకు ఒక ఇల్లు కావాలని నేను దేవుని అడుగుతాను అన్నాడట రవి అనేటటువంటి అబ్బాయి. ఆ ఇద్దరిని వారిస్తూ సార్ అన్నాడట, ఎందుకంటే ఆయన టీచర్ కాబట్టి, ఒరే అలా కాదురా, దేవుడు ప్రత్యక్షమైతే జ్ఞానము కావాలి, తెలివి కావాలని అడగాలరా అన్నాడట. అంటే వెంటనే రాజు రవి ఇద్దరు మాట్లాడుకుంటూ, అంతేలే సార్, ఎవరికి ఏది లేకపోతే అది అడుగుతారు దేవుణ్ణి అని అన్నాడు. అంటే టీచర్కు జ్ఞానం లేదని, లేకుంటే విజ్ఞానం లేదని, తెలివి లేదని ఆ పిల్లలు ఒక చిన్నపాటి చమత్కారం విసిరినారట. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యక్షమైతే, మరి దేవుని అనుగ్రహము మనకు కలిగితే, దేవుని ప్రత్యక్షత కనుక కలిగితే, దేవుని ఎదుటాని క్వశ్చన్ ఏంటి? నువ్వేం దేవుని అడుగుతావు ఈ మధ్యాహ్న కాల సమయంలో? కాబట్టి ఇక్కడ చాలా గొప్ప అవకాశం, చాలా గొప్ప ధన్యత దేవుడు సొలొమోను ముందర పెట్టాడు. సొలొమోను నీకేం కావాలి అని. సో దేవుడు అతని మంచితనాన్ని మెచ్చాడో, భక్తిని మెచ్చాడో, ప్రార్థన మెచ్చాడో, లేకుంటే అతని అమాయకత్వాన్ని, అతని సిన్సియారిటీని మెచ్చాడో మనకు తెలియదు, కానీ దేవుడు అతన్నే కోరుకోమన్నాడు. చూజ్ చేసుకో. జర్మన్ దేశంలో కూడా 3 ఫౌంటైన్లు ఉంటాయట. నీకేం కావాలో దానిలో నీవు చేయబెట్టు. నీకు మంచి ఆరోగ్యం కావాలా, లేకుంటే ఆస్తి కావాలా, లేకుంటే మరి ఆరోగ్యం ఐశ్వర్యం కావాలా, దీర్ఘాయువు కావాలా, లేకుంటే ఆరోగ్యం కావాలా, లేకుంటే ఆస్తి కావాలి, నీకు ఏది కావాలి? ఈరోజు చాలామంది దేవుడు ప్రత్యక్షమైతే ఉన్న పాటున నిన్ను నన్ను ఒకవేళ అడిగితే దేవుని దగ్గర మనం ఏం అడుగుతాం? మీరు ఆలోచన చేయండి. మీరు ఏం అడుగుతారు? ఒకవేళ డబ్బు కావాలంటారా,
ఇల్లు కావాలంటారా, కారు కావాలంటారా? మీ దినచర్యలో మీ ప్రార్థన ఏమై ఉన్నది? మీరు దేని కొరకు దేవుని దగ్గర అడుగుతూ ఉన్నారు? కాబట్టి ఈ ఈ మధ్యాహ్న కాల సమయంలో బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు సమయంలో మరి యేసయ్య చాలా స్పష్టంగా ఒక ముగ్గురిని నలుగురిని ప్రభు ఎదురు ప్రశ్నించినట్టుగా, వాళ్ళను సంధించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకు చూస్తే మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46 నుండి 52 వాక్యములలో ఒక పుట్టు గుడ్డి వ్యక్తి, అక్కడ గుడ్డి భర్తిమైనటువంటి వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. అతడు అడుక్కుంటున్నాడు, ప్రతిదినం డబ్బులు కావాలని, సహాయం కావాలని, ఎవరికి తోచిన సహాయము వాళ్ళు ఇవ్వమని అతడు అడుక్కుంటూ యాచించుకుంటూ అతడు బ్రతుకుతా ఉన్నాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గాన వెళ్తున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువును కనికరించమని అడిగాడు. యేసు ప్రభుల వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు చాలా స్పష్టంగా అడిగిన మాట ఏంటంటే 51వ వచనంలో, నేను నీకు ఏమి చేయబోరుచున్నావు అని అడిగాడు. నేను నీకు ఏమి చేయాలి? మామూలుగా అయితే అడుక్కునేవాడు కాబట్టి, యాచకుడు కాబట్టి, అయ్యా నాకు డబ్బు కావాలి అని అడుగుతారు సాధారణంగా. మనం ఎవరైనా రోడ్డు మీద కనబడితే మనకున్నటువంటి పరిస్థితిని బట్టి మరి అయ్యా నాకు ₹1, ₹2, ₹5, ఉదయకాల సమయంలో నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక తల్లి నా దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఒక ₹10 అయ్యా అని అన్నది. ఎందుకమ్మా అని అన్నా. అంటే అయ్యా తినడానికి ఏమీ లేదు అని. వెంటనే ₹10 తీసి నేను ఇచ్చేసాను. అంటే ఒక స్పష్టమైనటువంటి కోరిక ఆమె కలిగి ఉంది. ఇక్కడ పుట్టుగుడ్డివాడు గుడ్డిభర్తమైన కూడా ప్రభు అడుగుతా ఉన్నాడు, బాబు నేను ఏమి చేయాలా, నీకేం కావాలి అని అడిగాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఆయన ఆ రీతిగా ప్రశ్నిస్తాడని బహుశా గుడ్డిభర్తమై ఊహించి ఉండడు. ఒకవేళ ఊహించి ఉంటే బహుశా అతడు ఏమనుకోవాలనుకుంటాడు? అయ్యా నాకు సరైన బట్టలు లేవు, గుడ్డలు లేవు, ఇల్లు లేదు, పడుకోవడానికి ఇల్లు లేదు, సరైన బట్టలు లేవు, తినడానికి ఆహారం లేదు, నాకు ఎంతో కొంత సాయం చేయమని అడుగుతాడని యేసు ప్రభు లేకుంటే మిగిలినటువంటి వారు ఊహించి ఉండొచ్చు. నీ కోరిక ఏంటి, నేను ఏం చేయాలని కోరుతున్నావు అని ఆ యొక్క భర్తిమైని అడిగినప్పుడు భర్తిమై తడుముకోకుండా చాలా సూటిగా ప్రభువు చెప్పాడు ఏంటంటే, అయ్యా నాకు చూపు కావాలి, నేను లోకాన్ని చూడాలనుకుంటున్నాను, గుడ్డితనంతో నేను జీవించలేకపోతున్నాను, ఈ అంధత్వంతో బ్రతకలేకపోతున్నానయ్యా, కాబట్టి నాకు చూపు దయచేయమని ఆయన చాలా స్పష్టమైన కోరిక, వెరీ క్లియర్ ప్రేయర్ అతడు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ సందర్భంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయం 32వ వాక్యంలో ఒక ఇద్దరు గుడ్డివాళ్ళు యేసు ప్రభువును అడుగుతారు. అక్కడ యేసు ప్రభువు దగ్గరికి వారు వస్తారు. అక్కడ కూడా యేసు ప్రభువుల వారు ఏమన్నాడంటే, నేను మీకు ఏమి చేయాలి అన్నాడు. చాలా స్పష్టంగా, నిజంగా చాలా అద్భుతమైనటువంటి మాట. ఓ సందర్భంలో నేను ఇంతకుముందు చేసినటువంటి సంఘ పెద్దలతో కలిసి మరి మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మేము క్యాసెట్ వేసుకున్నందువల్ల చూశాడు. మా దగ్గరికి వచ్చి చిరునవ్వుతో ఒక చిన్న ప్రశ్న వేశాడు, ఏం చేయాలా మీకు అని అన్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒకవేళ నేను ఒక్కనే కనుక ఉంటే అయ్యా మాకు మందిరం కావాలని అడుగుదునేమో. ఇంకొక కోరిక బహుశా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఏదైనా రికమెండ్ చేసినా కూడా చాలు అనేటటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ ఆ రోజు అప్పుడున్నటువంటి సమస్యను ఆయన గారి దృష్టిలోకి తీసుకుని వెళ్ళటం జరిగింది. కాబట్టి నేను నీకు ఏం చేయాలన్నప్పుడు స్పష్టంగా అక్కడ చెబుతున్నటువంటి మాట, అయ్యా మాకు చూపు కావాలి అని అన్నాడు. ఇంకో సందర్భంలో మరి యోహాను యాకోబుల వాళ్ళ అమ్మ యేసు ప్రభు దగ్గరికి వస్తుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటుంది. అప్పుడు యేసు ప్రభు ఆమెను రిటర్న్ ప్రశ్నిస్తాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 21వ వాక్యంలో ఆ యొక్క యోహాను యాకోబుల తల్లిని ప్రభు అడిగినటువంటి మాట ఏంటంటే, అమ్మా నీకేమి చేయాలి అన్న. యేసు ప్రభుల వారు అడిగినప్పుడు ఆమె అన్నది, అయ్యా నా ఇద్దరు కొడుకులలో ఒకరిని నీ కుడివైపున మరో వ్యక్తిని నీ ఎడమవైపున కూర్చోబెట్టుకో ప్రభా అని అన్న. అది నా వశంలో లేదు,
అది తండ్రి అనే దేవుని వశంలోనే ఉన్నది. ఆయన కుడిపార్శ్వంలో కూర్చోబెట్టుకోగలిగినటువంటి అర్హత తండ్రి అయినటువంటి దేవునికి ఉంది. ఒకవేళ అది నిజంగానే తండ్రి చిత్తంలో జరిగితే అది సంతోషమే అని ప్రభు అన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో సొలొమోను రాజును దేవుడు చాలా స్పష్టంగా అడిగినటువంటి మాట ఏంటంటే, నీకేమి కావాలో కోరుకో అన్నాడు. చూస్ చేసుకో. ఈరోజు మరి యోహాను సువార్త 24వ అధ్యాయం 15వ వాక్యంలో కూడా మరి యెహోషువ అంటాడు, నేడు మీరు కోరుకొనుడి. చూస్ టుడే. ఈరోజు కోరుకోండి. మీకు దేవుని దగ్గర మీకు ఏం కావాలో, మీ కోరిక ఏంటో, మీ మనవి ఏంటో, మీ ప్రార్థన ఏంటో, మీ విజ్ఞాపన ఏంటో, మీ డిజైర్ ఏంటో మీరు కోరుకోండి అని ఆ యెహోషువ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సొలొమోను రాజుకు ఒక గొప్ప సవాలుతో కూడినటువంటి ప్రశ్న దేవుడు వేశాడు. ఏం కావాలి? గొప్ప పేరు కావాలా, లేకుంటే సొమ్ము కావాలా, లేకుంటే దీర్ఘాయువు కావాలా, శత్రువుల ప్రాణం కావాలా, యుగ యుగాలు సింహాసనం కావాలా, నీకేం కావాలా అని దేవుడు అడిగినప్పుడు సొలొమోను రాజు, దేవా నాకు డబ్బు వద్దు, నాకు బంగారం వద్దు, నాకు దీర్ఘాయువు వద్దు అని ఆయన అన్నాడు. మరి ఏం కావాలయ్యా అని ఆ దేవుడు అడిగితే ఆయన చెప్పినటువంటి ఆ యొక్క మాట చాలా ఆశ్చర్యాన్ని మనకు కలగజేస్తుంది. ఏంటంటే 10వ వాక్యంలో, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో, నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయను. ఆయన ప్రార్థన చాలా స్పష్టంగా ఉంది. అదేంటంటే, ఒకటి, నాకు జ్ఞానమును తెలివి కావాలి అని ఆయన అన్నాడు. చాలా స్పష్టమైనటువంటి ప్రార్థన, చాలా గొప్ప ప్రార్థన కూడా ఆ సొలొమోను రాజు చేశాడు. అంటే అతని ప్రార్థనలో ఆశ లేదు, అతని ప్రార్థనలో స్వనీతి లేదు, అతని ప్రార్థనలో తన స్వలాభము కొరకు అడిగినటువంటిది అతనిలో ఏమి కూడా కనబడలేదు. అతడు చాలా గొప్ప ప్రేయర్ దేవుని దగ్గర చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే దేవుడు ఏమన్నాడంటే, ఎస్ గ్రాంటెడ్ అన్నాడు. నేను అది నీకు ఇచ్చేస్తున్నాను అనేసి దేవుడు ఆమేన్ అని చెప్పటం మనం గమనిస్తా ఉన్నాం. దేవుడు అతడు చేసిన ప్రార్థనకి ఆమేన్ అని వెంటనే చెప్పగలిగినాడు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఎన్నో ప్రార్థనలు ఉన్నాయండి, ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. దేవుడు కొన్ని ప్రార్థనలకు జవాబిచ్చాడు, అందులో వెంటనే జవాబిచ్చిన ప్రార్థనలు ఉన్నాయి. మీరు మరి ఆదికాండం 24వ అధ్యాయము 15వ వాక్యంలో ఏలియాజరు ప్రార్థన ముగించక ముందే ఆ రిబకమ్మ కడవ భుజం మీద పెట్టుకొని వచ్చింది. అంటే ప్రార్థన ఆయన ముగించక ముందే దేవుడు ఆమేన్ అని చెప్పాడు. అంటే ఎంత ఆ ప్రార్థనలో ఎంత విశ్వాసం, ఎంత నమ్మకంతో, ఎంత భక్తి కూడగట్టుకున్నదో చూడండి. కొన్ని ప్రార్థనలకు దేవుడు లేట్గా ఆన్సర్ ఇచ్చాడు, చాలా లేట్గా ఆన్సర్ ఇచ్చాడు. అలాంటి ప్రార్థనలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఒక్కోసారి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళ వరకు కూడా ఆన్సర్ రానటువంటి ప్రేయర్స్ ఉన్నాయి. ఆ తర్వాత దేవుడు, ఉదాహరణకు మనం అబ్రహాము శారమ్మలను చూస్తే, దేవుడు మరి అతన్ని పిలిచినప్పుడు 75 ఏళ్ళ వయసు ఉంటే అతనికి సంతానం పొందుకునేటప్పటికి 100 ఏళ్ళ వాడు, అంటే 25 ఇయర్స్ మరి అబ్రహాము కుమారుని కొరకు ఎదురు చూడాల్సి వచ్చింది. అంటే లేట్గా దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. అంటే అది ఆయన టైం, ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పంలో ఆ టైంలో ఇవ్వాలి. కాబట్టి దేవుడు కొన్ని ప్రార్థనలకు లేట్ ఆన్సర్ ఇచ్చినట్టుగా మరి చూస్తా ఉన్నాం. కొన్ని ప్రార్థనలకు దేవుడు అసలు జవాబే ఇవ్వలేదు. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో కొన్ని జవాబు రాని ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఎందుకు అనేదాన్ని మనం అడగలేము, కానీ దానికి దేవుని దగ్గర ఆన్సర్ వేరే ఉంటుంది. అది అవసరం లేదనో, లేకుంటే అది ఇప్పుడు తగింది కాదనో దేవుడు చెప్పేసి కొన్ని ప్రార్థనలకు దేవుడు ఆన్సర్ ఇవ్వలేదు. అలాంటి ప్రార్థనలో ఉదాహరణకి పౌలు తనకున్నటువంటి ముళ్ళు విషయమై 3 సార్లు ప్రార్థన చేస్తాడు, కానీ దేవుడు దాన్ని గ్రాంట్ చేయలేదు. ఎందుకంటే అతడే చెబుతాడు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండానట్లుగా దేవుడు నా శరీరంలో ముళ్ళు పెట్టాడు అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన జవాబు వెంటనే వస్తే సంతోషం, లేటుగా వచ్చినా దేవుని చిత్త ప్రకారం అసలు రాలేకపోయిందా కొన్ని ప్రార్థనలకు, అది ఆయన చిత్తమని మనం భావించాలి. అయితే
దానికి కొన్ని కారణాలు ఏంటంటే మనం చేసే ప్రార్థనకి విశ్వాసం సరిపోవడం లేదేమో, మనము దేవుని సన్నిధిలో గోజాడుతూ దేవుని ప్రణాళిక ప్రకారం దేవుని ఆలోచన ప్రకారంగా మనము అడగలేకపోతున్నామేమో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు ఒక మాట చెప్తాను. మనము దేవుణ్ణి ఎలా అడగాలో నేర్చుకోవాలండి. ఎలా అడగాలో, ఎస్ వి నీడ్ టు లెర్న్ హౌ టు ఆస్క్ గాడ్. మనం ఎట్లా దేవుని అడగాలి, ఏ రీతిగా అడగాలి, ఏ పద్ధతుల ప్రకారంగా దేవుని అడిగితే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడు దాంట్లో కూడా చాయిస్. మరి దేవుడు నీకు ఒకవేళ నువ్వు ఏం ప్రార్థన చేస్తా ఉన్నావు, స్వార్థంతో కూడిన ప్రార్థన, స్వనీతితో కూడిన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవుడు వెంటనే జవాబిచ్చేటటువంటి ప్రార్థన. సొలొమోను రాజు చేసిన ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన చేశాడు. అతడు జ్ఞానము కావాలి, నాకు తెలివి కావాలి అని అన్నాడు. అంటే అతని ప్రార్థన దేవుడు అంగీకరించి దేవుడు అతనికి సహాయం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నిజంగానే సొలొమోను రోజుకు మహా గొప్ప జ్ఞానం, మహా గొప్ప తెలివి, మహా గొప్ప వివేచన మరి సొలొమోను రాజుకి ఇచ్చి ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానము ప్రపంచంలో ఎవరికి లేనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. నిజంగా ఆయన జ్ఞానం చాలా అపారమైనటువంటిది, అపూర్వమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ప్రియులారా, మన ప్రార్థన మనం దేని కొరకు చేస్తూ ఉన్నాం? దేవుడు కోరుకునే ప్రార్థన, దేవుడు ఇష్టమైన ప్రార్థన, దేవుడు మహిమ పొందే ప్రార్థన, దేవుడు జవాబిచ్చే ప్రార్థన నీవు నేను మనందరము చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఈ మధ్యాహ్న కాలపు ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా దేవ, మీ పాదాలకు స్తోత్రం. మధ్యాహ్న కాల సమయంలో మీరు ఇచ్చిన చక్కటి అవకాశమును బట్టి మీకు వందనాలు నాయనా. మరి సొలొమోను రాజు చేసిన ప్రార్థన ఎంతో స్పష్టమైనది. చాలా షార్ట్ ప్రేయర్ చేసినప్పటికీ స్పష్టమైన ప్రార్థన చేశాడు కనుక ఆయన ప్రార్థన మీరు విన్నారు, జవాబు చేశారు. అయా స్తోత్రం. ఆ రీతిగా మేము ప్రార్థన చేయడానికి మీ కృపను మాకు ఇవ్వండి. దేవుడు ఇస్తాడు. దేవుని యుద్ధకు వచ్చినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవునికే ప్రార్థన చేసినప్పుడు ఆయన వింటాడన్న నమ్మకంతో, విశ్వాసంతో మా ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలన్నిటిని కూడా మా దేవునికే సమర్పిస్తూ మేము మీ కొరకు బ్రతుకుటకు సాయం ఇచ్చామని వేడుకుంటున్నాము. సంఘ బిడ్డలందరినీ దీవించండి, విశ్వాసులను దీవించండి. మరి ప్రతి ఒక్క ప్రార్థన, ప్రతి స్థలంలో నిత్యము అహర్నిశలు ప్రార్థన చేస్తున్నా మా ప్రియ సోదర సహోదరులందరినీ దీవించి మీరు ఆశీర్వదించి బ్లెస్ చేయవలసిందిగా, మీ మహిమతో నింపవలసిందిగా కోరుతూ ప్రభువు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.